Asya Talks. చూస్తున్నారా నా షాపింగ్? దిస్ ఈజ్ మై ఆన్లైన్ షాపింగ్. నేను ఇవన్నీ కూడా షిఫ్ట్ అయిన ఒక 15 డేస్కి ఒక 3 డేస్ అలా కూర్చొని ఏం కావాలి ఏంటి హోమ్ నీడ్స్ అన్నీ కూడా సో కార్ట్లో వేసుకొని సో దాని తర్వాత నేను ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ చేసిన తర్వాత ఒక 1 వీక్లో సో ఒక్కొక్కటి వస్తూ ఉందన్నమాట. సో ఇంటికి వచ్చి డెలివరీ అయిన తర్వాత కూడా మేము ఏంటంటే శానిటైజర్ అలా పెట్టుకొని సో దాని తర్వాత ఒక ప్లేస్లో పెట్టేసాము, అసలు ముట్టుకోలేదు. సో ఒక 1 వీక్ అలాగే వదిలేసాము. ఇవన్నీ డెలివరీ అయ్యాయా లేదా చెక్ చేసుకున్నాము. సో 3 డేస్ బ్యాక్ చెక్ చేసుకుంటే ఓకే అన్నీ డెలివరీ అయిపోయి, ఇంకొకటి రావాలి, అది కూడా ఇంకో 3-4 డేస్ టైం పడుతుంది. చలో దానికోసం మనం వెయిట్ చేయకుండా. సో ఇప్పుడైతే ఇవన్నీ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. 3 డేస్ వరకు అసలు మేము ప్రస్తుతానికి టచ్ చేయలేదు. ఏ ఆర్డర్ చేశాను, దాని ప్రైస్ ఎంత, సో అన్నీ కూడా మీకు చెప్తాను. సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నాకు నీడ్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చూద్దాం. సో ఇవి వచ్చేసి కార్నర్స్కి, వాల్స్కి కానీ లేకపోతే టేబుల్స్కి కానీ సో కార్నర్స్ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, సో బేబీ అటు ఇటు తిరిగినప్పుడు తగలకుండా ఉండడానికి సో బేబీ సేఫ్టీ కోసం నేను తీసుకున్నాను ఎల్లో కలర్లో. సో నెక్స్ట్ వచ్చేసి గ్లౌజులు తీసుకున్నాను, హ్యాండ్ గ్లౌస్. సో మొత్తం ఎన్ని వచ్చాయంటే ఇందులో సో 100 గ్లౌజ్ వచ్చాయి. సో ఎందుకంటే సో ఇప్పుడు దీని అవసరం చాలా ఉంది కాబట్టి సో గ్లౌస్ తీసుకొని సో డోర్ పక్కనే హైజీన్ సెక్షన్ అని పెట్టేసి శానిటైజర్ స్ప్రే అండ్ ఈ గ్లౌజ్ ఇవన్నీ కూడా మాస్క్లు ఇవన్నీ కూడా ఒక ప్లేస్లో అరేంజ్ చేద్దాము అని ప్లాన్. సో అందుకని గ్లౌజ్ కూడా తెప్పించాము. సో ఉన్న గ్లౌజులు అయిపోయాయి, ఇది ఒకటి. అండ్ ఇవి వచ్చేసి కార్నర్స్కి, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ కార్నర్స్. ఇందాక ఇవి చూపించాను కదా, షార్ప్ ఎడ్జ్ మొత్తం కూడా వాల్కి కావాలంటే కార్నర్ వాల్కి మనం ఎంత హైట్ కావాలో అంత హైట్ స్టిక్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఓన్లీ కార్నర్స్కి మాత్రమే. ఎలా ఉంటాయంటే సో ఇలా 2 సైడ్స్ మనకి స్టిక్కర్స్ ఇస్తారనమాట. ఈ స్టిక్కర్స్ పీకేసుకొని వాల్కి కానీ టేబుల్స్కి కానీ సో దానికి స్టిక్ చేసుకోవచ్చు. మా వాడు ఒక్క ప్లేస్లో అస్సలు ఉండట్లేదు, వాడు తిరిగేది చూస్తూ ఉంటే భయం వేస్తుంది. రోజుకి ఏదో ఒకటి చిన్నదైనా తగిలించుకుంటూనే ఉన్నాడు. సో అందుకని ఇవి అవసరమని ఇవి తెప్పించా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డోర్కి సేఫ్టీ అనమాట. డోర్ సడన్గా వచ్చి ఫాస్ట్గా పడిపోకుండా, ఎందుకంటే పిల్లలకి చేతులు అందులో పడినా కూడా ప్రాబ్లం కదా అని చెప్పేసి ఇలా ఉంటాయి. సో డోర్కి పైన మనం అలా స్టిక్ చేసాము అంటే అది ఫాస్ట్గా వచ్చి పడినా కూడా స్లోగా ఆగుతుందన్నమాట. సో చేతులు అవి పడే ఛాన్స్ ఉండదు కాబట్టి నాకు ఇవి నెససరీ అనిపించింది. సో ఎన్ని డోర్స్ ఉన్నాయి అన్ని డోర్స్కి ప్రతి డోర్కి ఇలా పెట్టేద్దాము అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి ఒక 6 వచ్చాయి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కార్నర్స్కి అంటే 2 బాక్సెస్ తెప్పించాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా చూపించాలా అంటారు. దిస్ ఇస్ సోప్ బాక్స్, సోప్ కేస్. నాకు బాగా నచ్చింది సోప్ కేస్. బేసిక్గా జున్ను సోప్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది వాటర్లో నానిపోయి కరిగిపోతుంది. ఒక సోప్ కేస్ చాలా అవసరం అని చెప్పేసి నేను ఒక 2-3 ఆర్డర్ చేశాను. ఎన్ని వచ్చాయో తెలియదు ప్రస్తుతానికి. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ సో దిస్ వన్, ఇది సింక్ దగ్గర అరేంజ్ చేసుకోవడానికి. సో కిచెన్లో సింక్ దగ్గర అరేంజ్ చేసుకోవడానికి ఇలా అనమాట. దీనిలో సోప్ లిక్విడ్ వేసేసి ఇలా ఫిట్ చేసామనుకోండి, మనకి ఎంత కావాలి అంత ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సోప్ కేసెస్ 3 తీసుకున్నాను. సోప్ కేసెస్ ఇందాక చెప్పాను కదా 2-3 తీసుకున్నాను అని. సో లీఫ్ డిజైన్లో చాలా బాగా వచ్చేసరికి సోప్ పెట్టుకున్న వాటర్ కూడా కింద డ్రైన్ అయిపోతుంది కాబట్టి సో 3 తీసుకున్నా.
చిన్న చిన్నవైనా కూడా ఇప్పుడు చాలా నీడ్ ఉంది కాబట్టి ఇవి చాలా అత్యవసరమైనవి. సో ఇన్ని రోజులు అడ్జస్ట్ అయ్యాము. ఇది ఎప్పుడో ఆర్డర్ చేస్తే ఒక వారం రోజులు అయినాయి, ఓపెన్ చేయకుండా అలాగే పెట్టాము. కొంచెం భయం, ఏదైనా ఆర్డర్ వచ్చింది, డెలివరీ వచ్చింది అనగానే బయటికి వెళ్ళి తీసుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది. అక్కడే పెట్టేసి వెళ్ళు అని చెప్తున్నాము. ఎండలో అలాగే ఒక 3-4 hours వదిలేసి మళ్ళీ శానిటైజర్ పూసుకొని లోపలన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 days వరకు అసలు ముట్టుకోవట్లేదు, అలా చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షెల్ఫ్ అన్నమాట. ఇది నేను అరేంజ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది, పిక్లో చూపిస్తాను. ఒక షెల్ఫ్ మనం గోడకి అలా స్టిక్ చేసాము అంటే సో దానిలో కావాల్సినవి స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఏమేమి పెడదాం అనుకుంటున్నాను అంటే శానిటైజర్, ఒక హైజీన్ సెక్షన్ డోర్ పక్కనే అనుకున్నాను కదా, అందులో అన్నీ పెట్టడానికి. సో కరెక్ట్గా సైజ్ చూసుకొని ఓకే ఇది మనకి సూట్ అవుతుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. ఇది ఎంత పడింది ఏంటి కూడా నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీకు కావాలి అంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటబ్బా, సో ఇవేంటంటే సర్ఫేస్ శానిటైజర్స్. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా డోర్ నాబ్స్ ముట్టుకోవడము, బెల్ కొట్టడము ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎవరైనా వచ్చి ఒకవేళ ఎవరు రావట్లేదు అనుకోండి, మనమే బయట నుంచి వచ్చిన తర్వాత అన్నీ ముట్టుకుంటే, లేకపోతే ఎక్కడెక్కడైతే ముట్టుకున్నామో జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది. మనం అంతా లిక్విడ్ ఓన్లీ హ్యాండ్స్కి పెట్టుకోగలము. దిస్ ఫర్ సర్ఫేస్ అనమాట. ఇవి నేను 2 తీసుకున్నాను. ఇవి వచ్చేసి జున్నుకి నేను అవెంట్ మిల్క్ బాటిల్స్ తీసుకున్నాను. సో పెద్ద సైజ్, వాడికి చిన్న సైజ్ ఉన్నాయి, సో పెద్ద మిల్క్ బాటిల్స్ తీసుకున్నాను. ఇవి 2 సెట్ ఆఫ్ 2 అనమాట. సో ఈ నెట్ నాకు చాలా అవసరం అనిపించింది. ఇక్కడ ఏంటంటే సో పైకి స్టేర్ కేస్ ఉంది కదా, సో స్టేర్ కేస్ పై నుంచి కిందికి, కింద నుంచి పైకి జున్ను ఎక్కుతూ ఉంటాడు. ఎక్కడం ఈజీ, పై నుంచి దిగేటప్పుడు పడతాడని చెప్పేసి సో కొంచెం టెన్షన్ అనమాట. సో సపరేట్గా గేట్స్ తీసుకున్నాను. గేట్స్ ఉన్నాయి, ఇవి గేట్స్. మనం ఇట్లా స్టిక్ చేసామనుకోండి, పెట్స్కైనా యూజ్ చేయొచ్చు, పిల్లలకైనా యూజ్ చేయొచ్చు. ఇది పెట్స్కైనా ఉంటే నేనైతే ఏమంటారు మా వాడికి ఇది యూజ్ అవుతుందని తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది. సో సేఫ్టీ గేట్స్ అనమాట ఇవి. సో బేబీకి సేఫ్టీ గేట్స్ ఇలా ఉంటాయి. సో పక్కన నేను పిక్ కూడా డిస్ప్లే చేస్తాను ఎలా ఉంటాయని. ఇవి చాలా కాస్ట్లీ, ఒక్కటి నాకు 4000 చేంజ్ పడింది. అందులో కూడా అన్ని గేట్స్లో కూడా డిఫరెంట్ గేట్స్ చూశాను. అండ్ లెంత్, ఇక్కడ మనం లెంత్, హైట్, విడ్త్ అంత హైట్ కూడా మనం మెజర్ చేసుకొని మనకి సూట్ అయ్యే గేట్ ఏది అనేది చూసుకొని తీసుకోవాలి. ఇది ఏంటంటే స్ట్రెచ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎంత లెంత్ కావాలి అనేది మనకి డీటెయిల్గా మెన్షన్ చేశారు కాబట్టి నాకు సరిపోతుంది అనిపించింది. సో 3500 నుంచి స్టార్ట్, కానీ సో ఇది డిఫరెంట్గా ఉంది, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్న ఫీల్తో నేను తీసుకున్నాను. ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు నేను చూపిస్తాను. సో పైన వాడు ఆడుకున్న రూమ్లో నుంచి బయటికి సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. సో పైనుంచి సడన్గా ఎక్కడ పడిపోతాడో అన్న టెన్షన్తో గుండె అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఇది మేము రాగానే ఆర్డర్ చేసాము, కానీ ఫిట్ చేసే వాళ్ళు ఎవరు దొరకలేదు. సో ఎవరైనా దొరికితే డెఫినెట్లీ ఫిట్ చేయించాలి. ఫిట్ చేస్తున్నప్పుడు కూడా ఎలా చేస్తున్నామో ఏంటి అనేది నేను షూట్ చేస్తాను. సో ఇది వచ్చేసి నెట్ ఫర్ బాల్కనీకి యూజ్ చేయొచ్చు అండ్ స్టేర్ కేస్కి యూజ్ చేయొచ్చు. అక్కడ బాల్కనీ ఫర్ స్టేర్ రైలింగ్ అని కూడా ఉంది చూడండి. ఏంటంటే మామూలుగా బాల్కనీస్లో మనకి ఇట్లా లైన్స్ ఇచ్చేసి దాని సందులో కాళ్ళు పెట్టడము, చేతులు పెట్టడం, ఏమైనా పడేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా పిల్లలు. సో కొంచెం టెన్షన్ వేస్తుంది. అందుకు అని స్టేర్ కేస్ పైనుంచి కింది వరకు ఈ నెట్ వేసే పైనుంచి దిగేటప్పుడైనా మా వాడు కోతి వేషాలు వేసినా కూడా కొంచెం ఒక మదర్గా నేను ఇవన్నీ తీసుకోవడంలో నాకు ఏమీ తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే కొంచెం బేబీస్ పరంగా మనం ఖర్చు గురించి ఆలోచించకుండా వాళ్ళ సేఫ్టీయే ప్రియారిటీ కాబట్టి మేజర్గా జున్ను కోసం ఇవన్నీ తీసుకున్నాను. నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించాయి. సో నెక్స్ట్ ఇవన్నీ చిల్లర ఐటమ్ అనమాట. అంటే నాకు బాగా అనిపించినాయి ఇంటికి డెకరేషన్ అలాగా. సో ఇవి వచ్చేసి స్టార్స్ చూడండి, ఇలా స్టార్స్. ఇవన్నీ స్టిక్ చేసే స్టార్స్, మనకి ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ సో ఇంటిని అందంగా అలంకరించుకోవాలి అని చెప్పేసి ఈ స్టార్ అంటే చీప్ అండ్ బెస్ట్లో ఇంటీరియర్స్ బాగా కనిపించాలి అన్న దాంతో ఇవి తీసుకున్నాను. 100 దాకా వచ్చాయి. మా వారు ఇవన్నీ ఎక్కడ పెడతావు అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇవి చిన్న క్లిప్స్. సో జున్నుకి మేము ఫొటోస్ తీస్తూ ఉంటాం కదా, సో ఇన్స్టెంట్ ఫొటోస్ ఉంటాయి. ఇన్స్టెంట్ ఫొటోస్ అలా హ్యాంగ్ చేయడానికి ఈ వుడెన్ క్లిప్స్ అనమాట. సో
బాగున్నాయి కదా, గోల్డెన్ బటర్ఫ్లైస్. ఇవి వాల్కి స్టిక్ చేస్తే బాగుంటుంది. బేసిక్గా ఫోటోలో చూసినప్పుడు చాలా బాగా అనిపించాయి అనమాట. అరే క్వాలిటీ చాలా బాగుంటాయి అనుకున్నాను, బట్ ఇవి చూసిన తర్వాత వెయిట్లెస్ ఉన్నాయి. దీనికైతే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది, కానీ సో స్టిక్ చేసిన తర్వాత బ్యూటీ యాడ్ చేస్తుందేమో మరి చూడాలి. దిస్ ఈజ్ కోట్ స్టాండ్. కోట్సే వేసుకోవాలని ఏమీ లేదు. సో ఇలా వస్తుంది స్టాండ్. సో ఏవైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, హ్యాట్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, చున్నీస్ లేకపోతే యూజ్డ్ క్లోత్స్ ఏవైనా కూడా మనకి ఏంటంటే బేసిక్గా చిందరవందర ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపించడానికి ఒక హ్యాంగర్ పెట్టామనుకోండి ఇంట్లో. సో నాకు బేసిక్గా ఏంటంటే ఈ స్టాండ్ హ్యాంగర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ తీసుకోలేకపోయాను. ఇంతకు ముందు ఇంటి నుంచి నేను ఒక 1.5 year నుంచి ఇది కొందాం అనుకుంటాను, బట్ వేస్ట్ ఆఫ్ మనీ అని చాలాసార్లు ఆలోచించాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత స్పేషియస్గా ఉంది కదా, వచ్చి దీనికి ప్లేస్ కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడు తీసేసుకున్నాను. ఇది 899 ఆర్ 900 చేంజ్ ఎంతో ఉంది. అండ్ నెక్స్ట్ ఫొటోస్ అన్నమాట. ఫొటోస్ కాదు, ఫోటో ఫ్రేమ్స్. ఈ ఫోటో ఫ్రేమ్స్ అంటే సెట్ లాగా వస్తుందన్నమాట. మొత్తం వైట్ వాల్స్ కదా, సో బ్లాక్ ఫ్రేమ్స్ ఇచ్చారు. సో వెయిట్లెస్, ఎక్కువ బరువు కూడా లేదు. సో అన్ని ఫొటోస్ పెట్టి ఒక వాల్కి మొత్తం ఫొటోసే పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. బట్ చూసినప్పుడు అందులో పెద్ద పెద్ద సైజులో ఉన్నాయన్నమాట ఫోటో. ఈ ఫ్రేమ్స్ అన్నీ పెద్దగా కనిపించాయి. బట్ నేను తీసుకున్న తర్వాత అరే ఇంత చిన్నగా ఉన్నాయేంటి ఫ్రేమ్స్ అని అనిపించింది. అంటే పెద్ద వాల్కి అనుకున్నాను, ఇప్పుడు ఒక చిన్న వాల్కి సెట్ చేయాలి. సో ఇదొకటి నేను డిసప్పాయింట్ అయ్యింది. ఎందుకంటే చూసినది ఒక్కటి, వచ్చింది ఒక్కటి, బోల్తా పడ్డానులే బుల్ పిట్ట, అలా ఉందన్నమాట నా పరిస్థితి. అచ్చా, నెక్స్ట్ దిస్ వన్. ఇది వచ్చేసి నేను ఓపెన్ చేసి చూపించాను, పిక్చర్ చూడండి. సో ఇదన్నమాట బాల్కనీలో హ్యాంగర్. సో ఒక హ్యాంగర్ నేను ఆర్డర్ చేశాను. సో ఏంటంటే 6 స్టిక్స్ వస్తాయి, స్టీల్ రాడ్స్ వస్తాయి. సో దాని మీద మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు కార్పెంటర్ దేవుడు ఎప్పుడు దొరుకుతాడో కానీ. సో బేసిక్గా ఎవ్వరూ కూడా అవైలబుల్లో లేరు. సో ఇవన్నీ ఫిట్ చేసేటప్పుడు కూడా నేను షూట్ చేసి దెన్ మీకు నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి స్టాండ్ హ్యాంగర్స్. ఇక్కడ చెప్పాను కదా, హ్యాంగర్స్ చాలా అవసరం. ఒక బాల్కనీ ఉంది, మంచిగా ఆరేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కమ్యూనిటీ రూల్ అనమాట. సో ఆ బాల్కనీలోనే బట్టలు ఆరేయకూడదు. సో మనం కమ్యూనిటీలో ఉన్నప్పుడు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. బట్ ఆ ప్లేస్లో అదే కనుక మనకి టెర్రస్ మీద ఊర్లో కానీ అట్లా మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉంది అని అంటే ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఆరేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ అలాంటి ఫెసిలిటీ లేదు. సో బట్టలు ఆరేసుకోవడానికి మేజర్ ప్రాబ్లం అయిపోయింది మాకు. సో అందుకే అదొకటి. అండ్ 2 స్టాండ్స్ తీసుకున్నాము. ఇది ఎలా ఉంటుంది ఒకసారి పిక్ చూడండి. పిక్ చూసారు కదా, సో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఫస్ట్ నేను చూసిన తర్వాత అరే ఇక్కడ మనకి ఫోటోలో చూపించడానికి పెద్దగా ఉంది కదా, సో తీసుకుంటే చిన్న సైజ్ వస్తుందేమో అనుకున్నాను. లేదు, మంచి. సో ఇది ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత సో పెద్దగానే ఉంది. సో దీంతో నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే 2 ఆర్డర్ చేశాను. అయ్యో ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసి దాని తర్వాత ఇంకొకటి ఆర్డర్ చేద్దామే అని అనుకున్నాను. కాకపోతే నమ్మకం ప్రస్తుతానికి అవసరం కదా, ఎక్కడ ఆరేయలేకపోతున్నాం బట్టలు. ఒక్కొక్కసారి ఏంటంటే స్టేర్ కేస్ ఉంటుంది కదా ఇంట్లోనే, దాని మీద ఆరేసుకోవాల్సి వస్తుంది. సో లిటరల్లీ ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాము. అండ్ దట్టు వర్షాకాలం. సో వర్షాకాలంలో బయట మనం బట్టలు ఆరేసుకోలేము. ఇండోర్స్లో ఇలా ఆరేసుకోవడానికి ఇవి చాలా మనకి యూజ్ అవుతాయి కాబట్టి అలా ఆలోచించి కూడా తీసుకున్నాను. సో చూసారు కదా, ఇది నా ఆన్లైన్ షాపింగ్ హాల్. కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టాను. కాకపోతే సో 1-2 అది అనవసరంగా కొన్నట్టు అనిపించింది, కానీ మిగతావన్నీ కూడా యూజ్ అవుతాయి. ఫిట్ చేసిన తర్వాత జున్ను కోసమే ఎక్కువ అయింది. అంటే గేట్స్ అవే నాకు ఒక 9,000 అండ్ నెట్ ఇవన్నీ కలిపి కూడా ఒక 12,000. మళ్ళీ వాడి సేఫ్టీ, కార్నర్ సేఫ్టీస్, సో ఇవన్నీ కూడా అక్కడే నాకు బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. బడ్జెట్ గురించి కాకుండా బేబీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఫస్ట్ అవి నాకు నెససరీ అనిపించి తీసుకున్నాను. సో నేను తీసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు కూడా నేను తీసుకున్న దానిలో ఏమైనా తీసుకోవాలి అంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.